నమస్తే, వెల్కమ్ టు టిఆర్పిసి. సో నాంది అంటూ ఒక డిఫరెంట్ స్టోరీతో ఒక థ్రిల్లర్ సినిమాతో మన ముందుకి February 19th రాబోతుంది. మరి ఆ సినిమాకి సంబంధించి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి అవన్నీ అడగడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు అండ్ అలాగే వరలక్ష్మి గారు. సో వాళ్ళతో మాట్లాడి మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ అండి. అలా చెప్పాను, ఇంట్రడక్షన్ అంత హెవీగా ఉంది, అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది. మేము కూడా అట్లే హాయిగా ఉంటాం. ఓకే, ఎనర్జెటిక్ అయితే పర్లేదు తాగు. ఎనీవేస్, ఏంటి V2 లాగా ఈరోజు మీరిద్దరు వరలక్ష్మి గారు SV2 లో V2. పాయింట్స్ మా 10 points. థ్యాంక్ యూ. అండ్ సీరియస్లీ ఈ సినిమా తర్వాత నాంది విజయ్ గారు అని ఒక మార్క్ క్రియేట్ చేయబోతున్నారు, ఒక ట్రెండ్. సో కంగ్రాచులేషన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు. అండ్ అలాగే మీరు సూపర్ గర్ల్. సో ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషనల్, ఈవెన్ నేను చాలా సార్లు అనుకుంటాను షీ ఇస్ ద సూపర్ గర్ల్ అని. సో ఎనీవేస్, ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే, సో నాంది అనేది ఒక డిఫరెంట్ స్టోరీ అండ్ మనం ట్రైలర్ చూస్తే ఏంటంటే ఒక మర్డర్ గురించి అని అర్థమవుతుంది. సో మర్డర్ స్టోరీ అంటే మీరు చాలా రీసెర్చ్ చేసి ఉండడమో, లేకపోతే బుక్స్ లేకపోతే క్రైమ్ స్టోరీస్ చాలా చూసి ఉండాలి. సో మీకు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఏదైనా ఉందా? అండ్ యాక్చువల్గా ఈ స్టోరీ నాది కాదండి, ఆ స్టోరీ రైటర్ వేరే అతను వెంకట్ అని నా ఫ్రెండ్, తను రూమ్మేట్ అనమాట. మాది 15 years ట్రావెల్ మాది. తన డైరెక్షన్, అది నా డైరెక్షన్, తన కథ ఇలా మనం ట్రావెల్ అవుతున్నాం. చాలా డిఫరెంట్ కథలు చేస్తున్న టైంలో మహర్షి చూసిన తర్వాత నరేష్ గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా నచ్చిన తర్వాత ఒక మంచి కథ చేస్తే వాడు నరేష్ గారికి అనుకుంటే మేము ఒక పాయింట్ అనుకున్నాం, ఇది నాందితో తిన్ లైన్ అనుకున్నాం. ఈ కథ చేస్తే నరేష్ గారికి బాగుంటుంది. అసలు ఆ తిన్ లైన్ కూడా ఎక్కడ ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ నుంచి ఒక రీసెర్చ్ చేసి దాన్ని మొత్తం చేసి నరేష్ గారికి చెప్పడం జరిగింది కదా. ఓకే, అది నాంది అలా స్టార్ట్ అయింది ఒక ఆర్టికల్ నుంచి. అది ఇక్కడ లోకల్లో కూడా కాదు, ఎక్కడ ఒక అబ్రాడ్ కంట్రీలో వచ్చిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ చాలా జరిగిన తర్వాత రీసెర్చ్లో మాకు తెలిసింది. అక్కడి నుంచి కథ డెవలప్ చేసి దాన్ని కొంచెం డ్రామా మిక్స్ చేసి దాన్ని కొంచెం అంటే ఎంత న్యాచురల్గా ప్రజెంట్ చేయాలో అంత న్యాచురల్గా ప్రజెంట్ చేశాను. ఆ ఆర్టికల్ ఏంటో తెలుసుకోవచ్చు? చెప్తే ముందు కథ ఓపెన్ అయిపోతుంది కానీ కొంచెం కూడా ఇంకో 4 days మీరే చూస్తారు కదా. చాలా అంటారా థియేటర్ లో చూడడం? అంతే కదా. ఓకే. అండ్ వరలక్ష్మి గారు, సో నాకు నిజంగా మీరు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, జయమ్మ అనే రోల్ అందరికీ నోటెడ్ అయిపోయింది. సో ఆ నెగిటివ్ రోల్ అనేది లేకపోతే ఒక విలన్ రోల్ అనేది తెలుగు ఆడియన్స్కి బాగా రీచ్ అయింది. ఆ ఇంపాక్ట్ కొన్ని మూవీస్కి కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటారు కదా, అట్లీస్ట్ కొన్ని మూవీస్ తర్వాత చేంజ్ చేయొచ్చు అని. ఈ ట్రైలర్లో చాలా పాజిటివ్గా రోల్ కనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ని కొన్ని రోజులు ఉంచుదామని మీకు అనిపించలేదా? డౌట్ రాలేదా? నో, నాకేమంటే మొదటి నుంచి ఐ డోంట్ గెట్ ఇంటూ స్టీరియోటైప్స్. బేసిక్ గా ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే మీరు అప్పుడే చెప్పలేము. పాజిటివ్ అని చెప్పగలుగుతున్నాం. బట్ అది ఏమంటే నాకేమంటే ఫస్ట్ నుంచి నాకు ఈ స్టీరియోటైప్స్ నచ్చలేదు. సో ఫస్ట్ ఇప్పుడు తమిళ అలవాటు అయిపోయినారు నా రోల్స్ గురించి. ఇప్పుడు తెలుగు కూడా నేను ఫస్ట్ నుంచే బ్రేక్ చేస్తున్నాను. నేను ఇది మాత్రమే నేను చేసేది కాదు, బికాజ్ ఐ వాంట్ టు సీ దీంట్లో లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు జయమాలకి అసలు సంబంధమే లేదు. సో ఐ లవ్ టు ప్లే అరౌండ్ విత్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై యాక్టింగ్. అండ్ ఐ బిలీవ్ దట్ మీరు ఏదైనా కరెక్ట్ గా చేసి ఆడియన్స్ దాన్ని ఎక్సెప్ట్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఆ ఆడియన్స్ వెళ్ళిపోయింది, ఇది మాత్రమే చేస్తే ఇది ఎక్సెప్ట్ చేస్తారు, ఇది మాత్రమే చేస్తే అనట్లేదు. ఈవెన్ నరేష్ హెస్ బ్రోకెన్ అవుట్ ఆఫ్ హిస్ కామెడీ ఫిల్మ్స్ అండ్ ఈస్ డూయింగ్ ఎ సీరియస్ ఫిల్మ్. సో అదంతా ఒక టైం ఉండింది ఇట్లా చేస్తేనే వాళ్ళు ఎక్సెప్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆడియన్స్ అయితే ఏమంటే కంటెంట్ బాగుంటే ద ఫిల్మ్ ఇస్ ఆల్రెడీ హిట్. ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ హూ ఇస్ యాక్టింగ్ ఇట్, అది కాదు. ఆ కంటెంట్ బాగుండాలి, ఆ కంటెంట్ గా అందరూ బాగా చేస్తే కంటెంట్ గా అది పోయి రీచ్ అవుతుంది. దాంట్లో నాకు నమ్మకం అవుతుంది అంతే. ఓకే, సెట్స్ లో మీ వాయిస్ వినగానే అందరూ అలర్ట్ అయిపోయి ఎక్కడ అక్కడ పరిగెత్తుకొని వచ్చింటారు. సీరియస్లీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ వాయిస్. బట్ స్టిల్ మీరు కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ డీప్ గా వింటున్నాను నేను. నైస్. ఎస్. అండ్ వరలక్ష్మి గారిని ఈ రోల్ కి కరెక్ట్ గా సూట్ అవుతారని మీరు రాసుకునేటప్పుడే అనుకున్నారా, లేకపోతే ఏమైనా సజెస్ట్ చేశారా, లేకపోతే ఏదైనా సినిమా చూసినప్పుడు మీకు అనిపించిందా? అంటే సినిమా చూసిన తర్వాత అండి, లక్ష్మి గారు బేసిక్గా మన సినిమాలు చూసాం కదా, 19 ఇవన్నీ సినిమాలు చూసిన తర్వాతే. అయితే ఈ క్యారెక్టర్ అయితే ఆప్షన్స్ అయితే అనుకోలేదండి. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా ఆప్షన్స్ అనుకోలేదు. ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు. కథ రాసుకుంటున్నప్పుడు ఏ క్యారెక్టర్ ఎవరైతే అనుకుంటున్నామో అలాగే వాళ్ళతోనే చేసాం అనమాట. కనుక నరేష్ గారు అనుకున్నాం, నరేష్ గారితోనే చేసాం. వరలక్ష్మి గారు అనుకున్నాం, ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది, ఆవిడతోనే చేసాం. ప్లస్ హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ అన్ని కూడా ఆప్షన్స్ అనుకోలేదండి. ఏ క్యారెక్టర్ అయితే మనం ఫస్ట్ రాసుకుంటున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరైతే యాక్టర్స్ అనుకుంటున్నామో వాళ్ళతోనే చేసాం.
అండ్ ఇందులో చాలా సీరియస్ ఫిలింలో ప్రియదర్శి గారు, ప్రవీణ్ గారు, సో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి అంటే మీకు ఏ యాంగిల్లో వాళ్ళని ప్రెజెంట్ చేయొచ్చు అని మీకు నమ్మకం కలిగింది? ఏంటంటే ఇద్దరు బేసిక్గా చాలా మంచి పర్ఫార్మర్స్. అవును. ఇందులో వాళ్ళు ఉండే చిన్న ఫన్ ఉంటుంది, ఫన్తో పాటు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. ఒక ఫ్రెండ్కి ఎంత సపోర్ట్గా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో అంత సపోర్ట్ కలుగున్నారు కథలో. ప్లస్ వరలక్ష్మి గారిని కూడా క్యారెక్టర్ చూస్ చేసుకున్న కారణం ఏంటంటే ఆవిడ వాయిస్లో ఒక హుందాదానం ఉంటుంది, ఆవిడ బాడీ లాంగ్వేజ్లో ఒక పొగరు ఉంటుంది. అది కావాలి క్యారెక్టర్కి. అందుకోసమే ఈ క్యారెక్టర్కి ఆవిడైతేనే చేయగలరు, ఆవిడ లేకపోతే కనుక క్యారెక్టర్ అంత ఉండేది కూడా కాదు. సో అలా జరిగింది ఆ రోజు. కానీ కమెడియన్స్ని ఈ సినిమాలో ఈ ఎమోషనల్ రోల్స్కి పెడుతున్నాము, పీపుల్ కనెక్షన్ బాగానే ఉంటుందా అనే డౌట్ ఎక్కడన్నా కొంచెం అనిపించింది? లేదండి, అంటే ఒక మనిషి లైఫ్లో ఎన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ఉంటాయి, అలాగే ఉంటాయి క్యారెక్టర్స్ తప్ప. అక్కడ మీకు ప్రవీణ్ ఒక క్యారెక్టర్ లాగా అనిపించదు, తన ఒక క్యారెక్టర్ అయిన సంతోష్ అనే క్యారెక్టర్ కనపడుతుంది. అలాగే వరలక్ష్మి గారు చేసింది ఆద్య ముళ్ళప్పుడైన క్యారెక్టర్ కనపడుతుంది తప్ప వరలక్ష్మి గారు కనపడరు. బిఫోర్ సినిమా కూడా కనపడరు, అంత గొప్ప యాక్టర్స్ ఆవిడ. అలాగే నాకు దొరికింది సినిమా దొరికిన కాస్టింగ్ కూడా అలాగే దొరికారు. నరేష్ గారు గమ్యం సినిమాలో గాలి సీను అని అంత పేరు వచ్చిందో ఈ సినిమా తర్వాత సూర్యప్రకాష్ అని గుర్తుండిపోయే క్యారెక్టర్ దానికి. అవును. సో సూర్యప్రకాష్ అనేది మనం ట్రైలర్ చూసినా కూడా ఒక హైలైట్ అవుతూ ఉంటుంది. సో సూర్యప్రకాష్ జైల్లో ఉన్నాడు, సూర్యప్రకాష్ ఎన్నేళ్ళు ఉంటాడు, సో అలా అనమాట. అండ్ వరలక్ష్మి గారు, సో మీ టైం సెన్స్ గురించి ఎవరైనా ఫస్ట్ వరలక్ష్మి గారు అంటే మాట్లాడేది బాబోయ్ ఆమె ముందే వచ్చేస్తుందిరా, ఒక 5 నిమిషాలు ముందే వచ్చేస్తుందిరా, మీరు రండిరా, ఎక్కడున్నారా, ఎంత అలర్ట్ అవుతారో. నేను విన్నాను ఫస్ట్ వరలక్ష్మి గారు కానీ బాబోయ్ ఆవిడ పంక్చువాలిటీ అండి, 5 నిమిషాలు ముందులో పర్లేదు అనుకుంటారండి, నేను తినడానికి కూడా వెళ్ళింది. అంతేండి, అంటే ఆవిడ టైం అంటే మార్నింగ్ మ్యాక్సిమం 7:30 షార్ట్ తీసేవాళ్ళు. 7 o'clock షార్ట్ చెప్తే 6:55 రెడీగా ఉండేవాళ్ళు. రెడీ అయిపోయి వాళ్ళ మేకప్ అని వచ్చి సార్ మేడం రెడీగా ఉన్నారు మీరు ఓకే అంటే కాస్ట్యూమ్ వేసుకొని వచ్చేస్తారు. ఈ హ్యాబిట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఎందుకు మీరు పెట్టుకోవాలనుకున్నారు? నాకేమంటే ఇది ఒక రోగం లాగా చిన్న వయసు నుంచి కదా ఉంది. ఏమంటే స్కూల్ గేట్ ఉంది కదా, అది గేట్ తీసినప్పుడు నేనే ఫస్ట్ పోయి తీసుకోవడం అక్కడ నేను ఫస్ట్ పోయి అంటే నాకు మెట్లు అయిపోతాను. ఒకసారి ఏమైందంటే నా అమ్మ వచ్చి ఏదో నాకు ఫీవర్ ఉండింది కాబట్టి నన్ను లేపలేదు. సో ఐ వోక్ అప్ అట్ 9:30. ఆ రోజు స్కూల్ వద్దని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, నా దగ్గర ఏం చెప్పలేదు, నేను నిద్రపోతాను, నన్ను లేపలేదు. నేను 9:30 లేచి అంత గొడవ పెట్టేసి నేను స్కూల్కి 9:30 వెళ్ళాను. Why did you not wake me up to school? So from childhood I have a timing problem. నాకు అసలు టైం అంటే ఆ టైం మీరు చెప్పే టైం స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా నాకు కరెక్ట్ అయిపోతాను. సో నేను ముందే చెప్తాను ఏమంటే ఎప్పుడైనా ఒక సెట్కి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ డే వదిలేస్తాను, అంటే వాళ్ళ మన గురించి వాళ్ళు తెలియలేదు. సో నేను నా మేకప్ అండ్ రమేష్ అన్నారు ఉండండి మేడం మీరు ఫస్ట్ డే కదా తెలిసిపోతుందని. సో యూజువలీ ఐ నో దట్ దెర్ ఇస్ బిన్ ఒక ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ టైం, బట్ జనరల్ గా ఒక హీరోయిన్ అంటే టైం పడుతుందని ఒక మైండ్ సెట్ ఉంది. అవును ఉంది, చాలా మంది అనుకుంటారు కొంచెం టైం పడుతుంది. సో దాంట్లో నుంచి బ్రేక్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఒకసారి పన్నెపొడిలో వచ్చి ఎదుగో షార్ట్ వచ్చేటప్పుడు సారీ మార్చుకొని రావాలని చెప్పారు. సరే నన్ను సారీ మార్చుకోవచ్చని చెప్పారు. పోయి ఒక 3 minutes వచ్చేసాను. లింగు సార్ సరే మనీ వచ్చేసాను చెప్పారు. అవును నేను నెక్స్ట్ షాట్కి పోయాను మా నువ్వేమో టైం పడుతుంది సార్ మీరు నీ షాట్ చెప్పారని. సో లైక్ హీ మేడ్ జోక్ సేయింగ్ when he used to see me walking on set he'll say సింగకొట్టి వద్ద నుంచి ఇట్ విల్ బి 9 o'clock షార్ప్ టైం చూసి కరెక్ట్గా 9 ఉంటుంది. సో ఐ లైక్ టు బీ ఆన్ టైమ్ బికాస్ నాకు ఏమంటే ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ టైమ్, ఐ రెస్పెక్ట్ ద ఇండస్ట్రీ, ఐ రెస్పెక్ట్ సినిమా, వెదర్ ఇట్స్ లైట్ టెక్నీషియన్, సౌండ్ టెక్నీషియన్, డైరెక్టర్ అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తాను. అంటే మమ్మల్ని కోసం ఎవరు వెయిట్ చేయకూడదు, అది నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక పెద్ద ప్రాబ్లం నాకు. సో నా స్టాఫ్ కూడా రెడీ అంటే వాళ్ళు రెడీ ఆ మాట అద్దరు వచ్చి రాకూడదు, అంటే ఎలా ఉన్నా అట్లా లేచిపోతాను నేను రెడీ అని చెప్తే. సో తెలిసి అయ్యో అందుకు రెడీ చెప్పదు, కరెక్ట్ గా రెడీ ఉంటుంది కూడా ఆమె పిలిచి రెడీ వచ్చేసి కూర్చుంటుంది ఏమని. సో ఐ డోంట్ లైక్ ఎనీబడి వెయిటింగ్ ఫర్ మీ. అంటే వరలక్ష్మి లాంటి యాక్టర్స్తో పనిచేయడం డైరెక్టర్స్కి అంత హ్యాపీ, ప్రొడ్యూసర్ కూడా అంత హ్యాపీ అండి. అనుకున్న దానికంటే ఒక తక్కువ వరకు డేస్లో ఫినిష్ చేయొచ్చు. ఎందుకంటే షార్ట్ గ్యాప్లో క్యారవాన్కి వెళ్ళరు, పక్కనే కూర్చుంటారు. ఆపోజిట్ ఆర్టిస్ట్ కౌంటర్స్ డైలాగ్ చెప్పాల్సి వస్తే కనుక ఆవిడే ఉంటారు, అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ప్లస్ కంటిన్యూటీ పైతే ప్లస్ అంటే మా ఏడీస్ కూడా చాలా ఈజీ కంటిన్యూటీ కూడా ఆవిడ చూసుకుంటే కంటిన్యూటీ ఎవరున్నారు పక్క యాక్టర్స్ కంటిన్యూటీ బాంగల్ దగ్గర నుంచి ప్రతిదీ పిన్ టు పిన్ అందరిది చూసాను నాకు మాత్రం కాదు. అంటే పెన్ ఉంటే గ్లాస్ అంటే మొత్తం ఈ సెటప్ ఉందండి, ఈ సెటప్ లో ఎక్కడ ఉందా మన టీపా పైన ఏముండాలి అలా ఉన్నాయి స్కాన్ చేసేస్తారు రోబోలాగా. ఐ హావ్ అ ఫోటోజెనిక్ మెమరీ. సో నాకు ఏదైనా చూస్తే అంటే అండ్ ప్లస్ ఐ గాట్ ఓసిడి ప్రాబ్లం. ఒక సాంగ్ అక్కడే ఉండాలి నాకు
అంటే గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు మనం సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సీన్ 3 చెప్తుంటే అర్థమైపోతుంది ఆవిడకి, అంత ఈజీగా తీసుకుంటారు అనమాట. కథ చెప్తున్నప్పుడు కూడా ఒక 15 minutesలో ఫస్ట్ ఆవిడ కథ చెప్పన్నప్పుడు ఆవిడ క్యారెక్టర్ చెప్తున్నాడు. సార్ క్యారెక్టర్ కాదు సార్, నా క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ కాదు, కథలో నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. అది 5 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, స్క్రీన్లో ఎంత అవ్వచ్చు, లేదా 1 scene అయినా అవ్వచ్చు. కానీ ఆ కథకి నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. ఆ కథలో ఆ క్యారెక్టర్ తీసేస్తే ఆ కథ ముందు మూవ్ అవుతుందా లేదా అదే చూసుకుంటారు ఆవిడ. అది 1 scene అయినా, ఒక 5 seconds అయినా, 10 seconds అయినా, 1 hour అయినా స్క్రీన్ లెంత్. అలాగా నేను కథ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత 15 minutes చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయిందండి. మరి మీ కథ అంతా మీకు చెప్పలే కదా, ఇంకా మీరు అప్పుడే అంటే నాకు అర్థమైపోయింది సార్, లాయర్ క్యారెక్టర్ నాకు స్క్రీన్ లెంత్ అర్థమైపోయింది, ఎంత ఇంపార్టెంట్ అర్థమైపోయింది, నాకు ఒక ఫైనల్ నేను చేస్తాను. అంత ఫాస్ట్ అనమాట. నాకేమంటే ఐ డోంట్ హావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ మళ్ళీ యోచన చేసి చెప్తాను అవని నాకు అని అంటారు కదా జనరల్ గా. లేదంటే లేదు, అవునంటే అవును. ఏదైనా ఎలా ఉంటుంది, స్ప్లిట్ సెకండ్స్ ఏదైనా కానీ అంత ఫాస్ట్ ఉంటుంది డెసిషన్ ఏదైనా కానీ, ఫాస్ట్ గా అయిపోతుంది. No, I don't. అదే చెప్పాను, ఐ రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ టైమ్ అండ్ ఎనర్జీ అలాట్. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఐ థింక్ చేసి చెప్తాను, నాకు నచ్చలేదు సార్ వద్దు సార్ రైట్ గా. సో లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కమ్ టు మీ, దే నో దట్ ఓకే ఫైన్, అందరూ వెళ్తే ఎస్ నో కరెక్ట్గా అప్పుడే చెప్పేస్తుంది, ఎస్ నో అని. నేను తర్వాత యోచన చేసి చెప్తాను అని, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. సి వాళ్ళ గురించి వేరే ఏమైనా దే కెన్ గో అండ్ ఆస్క్ సంబడి ఎల్స్, యూనో. సో ఇట్స్ ఈజియర్ టు బీ మోర్ ఫ్రాంక్. అండ్ ఆయన దగ్గర ఫస్ట్ చేశారు నా ఫ్రాంక్. నేను అప్పుడు మాట్లాడుకుంటాను, నేను ఏదైనా ఒక షార్ట్ జరిగింది సార్, లాజిక్ సార్ ఏదైనా చెప్పుకుంటూ ఉంటాను. బట్ అది వాళ్ళు తీసుకుంటాం లేదని వాళ్ళ ప్రాబ్లం, నేను అది ఫోర్స్ చేసలేదు. బట్ చెప్పేది నేను చెప్పేస్తాను సార్, ఇది అనుకున్నది మనసులో అనిపించింది. ఐ డోంట్ హ్యావ్ అ మైండ్ వాయిస్, అది పెద్ద ప్రాబ్లం. అది మైండ్ వాయిస్ అసలేదు. అంటే యాక్చువల్లీ వరలక్ష్మి గారు చూసి ఎవరికైనా చిన్న భయం ఉంటుంది, అండ్ కొత్త రైటర్స్ అప్రోచ్ అవడానికి ఆవిడ ఎలా ఉంటారు ఉంటాయి. అవును నిజంగా సినిమాలో చూసిన యాటిట్యూడే ఆఫ్ స్క్రీన్ ఉండదు అనుకుంటారు, అలా ఉండదు. ఆఫ్ స్క్రీన్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు కదా, అంత ఫన్గా ఉంటారు అసలుకి. ఎవరైనా మంచి కథలు ఎవరు రాసుకున్నా, మంచి క్యారెక్టర్స్ ఎవరు రాసుకున్నా కానీ వరలక్ష్మి గారిని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఆవిడ ఇబ్బంది పెట్టరు, కథ వెంటనే వినేస్తారు, వెంటనే చెప్పేస్తారు బాగుంది బాగా చేస్తున్నాం. మీరు డీటెయిల్స్ తీసుకుంటారా? కథ చెప్పడానికి వస్తున్నారంటే డైరెక్టర్ ఏం చేశారు, ఇంతకు ముందు ఏమైనా సినిమాలకు వర్క్ చేశారా, ఆర్ ఇండస్ట్రీలో ఉన్నారా? అదంతా నేను చూసలేదు. ఐ నో సీ లైక్ ఐ మీన్ been in the industry for quite some time now, done about 30 films. సో దాంట్లో ఆయన కథ చెప్పే విధానం తెలిసిపోతుంది, అది ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో ఎంత కాన్ఫిడెంట్ లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ చెప్పిస్తాను, ఈ బిట్టు సరిలేదు ఫిక్స్ చేస్తే బాగుంటుంది, నేను అప్పుడే నేను చెప్తాను. బికాస్ ఐ వర్క్ విత్ ఓన్లీ న్యూ డైరెక్టర్స్, అ లాట్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్. నా సినిమా ఐ లవ్ టు గివ్ న్యూ డైరెక్టర్స్ ఛాన్స్, బికాస్ నేను కూడా ఫస్ట్ నేను ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు అంత ఛాన్స్ దొరకలేదు నాకు. సో ఐ నో ద పెయిన్ ఆఫ్ పీపుల్ హు ఎంటర్ ద ఇండస్ట్రీ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ఛాన్స్ దొరకలేదు, ఎంత కష్టపడదో నాకు కూడా తెలుసు, బికాస్ నేను కూడా కష్టపడాను. సో ఐ ఆల్వేస్ ప్రమోట్ అండ్ సపోర్ట్ న్యూ కమర్స్. అది యాక్టర్ కన్నా ఓకే, డైరెక్టర్ నా ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఇన్ తమిళ్ ఆర్ ఆల్ న్యూ డైరెక్టర్స్. సో ఐఎమ్ ఓకే విత్ దట్. నాకు నార్మల్గా నాకు వచ్చిన డౌట్ ఉంది సార్, అసిస్టెంట్ డైరెక్టర్స్గా చాలా మంది వస్తారు, కో డైరెక్టర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు. ఒక సినిమాకి కనీసం ఒక 3-4 వర్క్ చేస్తే ఎన్ని సినిమాలు ఎంతమంది డైరెక్టర్స్ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో కొంతమందే డైరెక్టర్స్ అవుతారు, కొంతమందే సంహవ్ నాకు ఆ టర్మినాలజీ తెలియదు, డెడికేషన్ అనొచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎందుకు అంటారు, ఎలా అంటారు? అంటే ఏమైనా ఇక్కడికి రానివ్వట్లేదు అని ప్రాబ్లం అంటారా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకునే డెసిషన్సా? అలాగే కదంటే ఒక సినిమాకు 5-6 మెంబర్స్ ఉన్నాయి. ఇప్పటికంటే మా అసోసియేషన్లో దగ్గర 3,000 మెంబర్స్ ఉన్నారు ఆ డిపార్ట్మెంట్. అంటే చిన్న ఫెయిట్ కూడా ఉండాలి, మనం తీసుకునే స్క్రిప్ట్ కూడా బాగుంటుంది, ఆపర్చునిటీ ప్లస్ అంటే మనం ఒకరికి అప్రోచ్ కథ చెప్పాలనుకోండి, అంటే వాళ్ళకి అప్రోచ్ అవ్వడం కోసం మనకు కూడా చిన్న సర్కిల్ కావాలి కదా. నేను వరలక్ష్మి గారిని మీట్ అవ్వాలండి, నాకు తిరుగు కామన్ ఫ్రెండ్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్, నేను తిరుగు అప్రోచ్ అయ్యాను, నాకు వెంటనే మీటింగ్ నాకు హ్యాపీ చేశారు. అదే నాకు తిరుగు లేదనుకోండి, నేను ఆవిడ మీటింగ్ నాకు టైం పట్టేది. నాకు ఈ టైంలో మనం అనుకున్న ప్రొడ్యూసర్ ఇంత టైం ప్రాసెస్లో తను ఉంటారో లేదా చేస్తారో చేయకపోతే ఏంటంటే కొంచెం సర్కిల్ ఉంటే కనుక చాలా ఈజీ అనమాట, మన దగ్గర మంచి కథ ఉంటే కనుక. కానీ ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడు అంటే నాకు ఆ రీజన్స్ తెలియదు, సమ్ కాస్టింగ్ లేకపోతే ప్రొడక్షన్ తెలియదు, కొన్ని రీజన్స్ వల్ల ఆగింది కొన్ని రోజులు అని నేను విన్నాను. అది నాకు రియలో కాదో కూడా తెలియదు, అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇన్సిడెంట్స్ కాస్టింగ్ గురించి ఎప్పుడు ఆగలేదండి. కరెక్ట్గా అంటే బిఫోర్ లాక్డౌన్ షూట్ చేసాం, యాక్చువల్గా లాస్ట్ మేలో సినిమా రిలీజ్ అనుకున్నాం, కానీ లాక్డౌన్ వచ్చి అందరూ ఎలా అయిపోయింది, అందరూ అలా అయిపోయాం. లాక్డౌన్ తర్వాత ప్రాపర్గా అందరికీ టెస్టులు చేసి మేము కరోనా టైంలో కూడా షూటింగ్ కండక్ట్ చేసి కన్నడలో ఫస్ట్ మేమే షూట్ స్టార్ట్ చేసాం. అందరికి ప్రాపర్గా మొత్తం మా ప్రాపర్గా టెస్టులన్నీ చేసి టెక్నీషియన్స్ అందరినీ క్వారంటైన్ చేసి అందరూ హోటల్స్ చేసి, అంటే అవుట్డోర్ షూట్ వెళ్తే ఎలా ఉంటుందో నేను లోకల్లో షూట్ చేసిన అందరినీ హోటల్లో క్వారంటైన్ చేసి డైరెక్ట్ షూట్ నుంచి హోటల్ నుంచి షూట్కి రావాలి, షూట్ నుంచి హోటల్కి వెళ్ళాలి, అంతే అంత స్ట్రిక్ట్ చేసాం. కరోనా నుంచి అందరూ సేఫేనా? ఒక్క పాజిటివ్ కూడా కేసు రాలేదండి. అంటే చాలా మూవీస్కి వచ్చినాయి అనుకుంటుంది, కానీ మా దాని మాత్రం అంత కేర్ తీసుకున్నాం. దాని మా ప్రొడ్యూసర్ ప్రికాషన్ తీసుకుని దాని మా ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్ చేశారు.
మేము షూట్ చేస్తున్నప్పుడు చాలా ప్రొడక్షన్స్ నుంచి చాలామంది వచ్చారు, ఎలా చేస్తున్నారు ఏంటి వీళ్ళు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత అని చాలామంది విజిట్ చేసి కూడా వెళ్ళారు వాళ్ళకి ఎంత కేర్ తీసుకొని చేస్తున్నారండి. అంటే కోవిడ్ తర్వాత కూడా మేమంటే 200 మెంబర్స్ 300 మెంబర్స్ 500 మెంబర్స్తో కూడా షూట్ అవును, ఎక్కువ మంది పీపుల్ తో వర్క్ చేసిన సినిమా అవును. సో అలా మొత్తాన్ని ప్రికాషన్స్ తో సేఫ్ జోన్ లో రన్ అయిపోయింది. ఓకే, అండ్ మీరు షూట్ చేసినప్పుడు అంటే డే మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఫుల్ సాటిస్ఫైయింగ్ ఇచ్చే థింగ్స్ ఏంటి షూట్ లో? అంటే అది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లేకపోతే డైరెక్టర్ చెప్పే మాట, సీన్, హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ని క్రియేట్ చేసేది ఏంటి at the end of the day? I am happy being on set. That is my happy place. Ante. For me, being on set, whether it is on the camera, off the camera, just to the people on the set, that's my happy place. You'll see me all the time smiling, talking to somebody and laughing, and I love to be a part of the whole cinema process. దాని కాబట్టి ఐ యూజువల్లీ ఏమంటే ఒక పర్ఫార్మెన్స్ చేసి నేను ఎప్పుడు పోయి మాట నేను చూసలేదు, ఆ హ్యాబిట్ నాకు లేదు. ఈయన ముఖం చూస్తాను నేను, ఓ ద డైరెక్టర్స్ నేను ఆయన చూసాను. అన్లెస్ నాకేదో ఒక మిస్టేక్ కనపడింది, నాకు లైక్ బెటర్గా చేయొచ్చునా అప్పుడు నేను ఐ గో సీ ద మానిటర్ వన్స్. బట్ యూజువలీ ఐ జడ్జ్ ఇట్ ఓన్లీ బై ద డైరెక్టర్స్ థింగ్. బికాజ్ ఏమంటే మేము ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి ఒక్కొక్కసారి మేము పోయి మానిటర్ చూసేటప్పుడు యూ స్టార్ట్ గెటింగ్ కాన్షియస్ అబౌట్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఓ ఇట్లు చేస్తేనే ఈ యాంగిల్ బాగుంటుంది, ఇట్లు చేస్తేనే అది వచ్చేస్తే ఒక యాక్టర్కి అది అలాంటి ఒక పెద్ద డిసీజ్ ఏది లేదు. ద మినిట్ యూ స్టార్ట్ యాక్టింగ్ ఫర్ లుకింగ్ గుడ్ నో, దెన్ యూ హెవ్ లాస్ట్. దట్ బ్యాటిల్ ఇస్ ఆల్రెడీ లాస్ట్. అంటే యాక్చువల్గా ఎంత బ్రిలియంట్ యాక్టర్ అని చెప్పాలంటే మనం పెట్టే ఫ్రేమ్ అంటే ఏ రేంజ్ ఉంటుంది షార్ట్, ఆ రేంజ్లో ఎంత అంటే ఎక్స్ప్రెషన్ ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్ చేస్తారు. అంటే అది ఎక్కువ సినిమాలు చేయడంతో వచ్చిందా, లేదా ఆవిడ బాలాగా దగ్గర ఏడిగా పనిచేశారు అక్కడి నుంచి వచ్చినా తెలియదు. కానీ వైట్ షాట్ అయితే కనుక ఎక్స్ప్రెషన్ ఎంత ఉండాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్, క్లోజ్ షాట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, అవన్నీ మీటర్లో చేస్తాను అనమాట. కొలిచి ఎగ్జాక్ట్లీ, ఎక్కువ కాకుండా తక్కువ. అది కంటిన్యూటీ మనం ఇంకో రేంజ్ కట్ చేసినా కానీ సేమ్ అదే ఉంటుంది, అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అదే చూసుకోవాలి సార్, ఏ చేంజ్ చేస్తానో ఏ చేంజ్ అదొకటి నాకు కన్ఫ్యూషన్ వస్తుంది. సార్ సీ వాట్ ఆల్ హ్యాండ్ ఇన్ కేస్ ఐ హావ్ ఎ డౌట్, సో ఐ మేక్ దెమ్ రీప్లే ద షాట్ అండ్ సీ విచ్ హ్యాండ్ ఐ యూజ్. ఆపోజిట్ యాక్టర్ కూడా మీరు చేసే మిస్టేక్స్ కూడా చెప్పారు నాకు. పిలిచి అంటే దగ్గర పిలిచి ఒకసారి చూడండి, లేదు మేడం అంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు మా దగ్గర అంత బ్రిలియంట్ అన్నమాట. ఓకే, అప్పుడు ఆబ్వియస్లీ మీతో వర్క్ చేసే యాక్టర్స్ కూడా ఇంకా చాలా అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు వరలక్ష్మి గారు No, I am working with most of my co-stars. With Varu, there's no problem. మన కంటెంట్ చెప్పింది, మన డైలాగ్ కూడా చెప్పింది, అన్ని చెప్పింది. ఆయన వచ్చి పిలుచుకో కామను మన డైలాగ్ అర్జున్ సార్ ఇస్ లాఫ్. ఐ వర్క్ విత్ అర్జున్ సార్. ముందు ప్రిపేర్ అయ్యే అవసరం కూడా లేదు. ఒకసారి చెప్పింది సార్ ఇదే చెప్పి డైలాగ్. ఒకసారి ఏమైంది, ఆపోజిట్ లో మురళీ సార్ ఉన్నారు, మన తెనాలి లంబి సార్ ఉంటారు కదా, మురళీ శర్మ గారు. సో ఆయన ఉండేటప్పుడు సో నా ఆయన షాట్ ఓవర్ ది షోల్డర్ షాట్, నేను ఉన్నాను ఇక్కడ ఆపోజిట్ లో, ఆయన ఎక్కడో స్టక్ అయిపోయారు. నాకు ఈజీగా అయిపోతుంది. సో కదా వాట్ ఇస్ మై వన్ ట్రూ లవ్ అంటే మై వన్ ట్రూ లవ్ ఇస్ సినిమా. అదన్నీ ఆ ఫుల్ ప్రాసెస్, అది నాది మాత్రం కాదు. ఐ జస్ట్ లవ్ ద హోల్ సినిమా. అండ్ సంథింగ్ ఐ హ్యావెన్ సెడ్ ఇన్ అ ప్రీవియస్ ఇంటర్వ్యూ అబౌట్ హిమ్, ఐ మస్ట్ సే ఇస్, ఒక డైరెక్టర్కి ఎప్పుడో ఒక యాక్టర్ని చూసి స్టీరియోటైప్ లేకపోతే వేరే చెయ్యొచ్చు అనేది అనిపిస్తుందో అప్పుడే వచ్చి ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ అ గ్రేట్ డైరెక్టర్. బికాస్ అందరూ వచ్చి ఇప్పుడు మీరు చెప్పారు కదా, స్టీరియోటైప్గా మీరు నెగిటివ్ మాత్రం చూస్తారు, లేదంటే ఒక డాన్ మాత్రం చూస్తారు అని, దాన్ని ఇంకా బయట వచ్చి ఇలాంటి క్యారెక్టర్ ఏం చేసేకి అవుతుంది, లేకపోతే ప్రియదర్శిని ప్రవీణ్ పెట్టేసి ఒక ఎమోషన్ తీసుకొచ్చి రావచ్చు. దట్ ఈస్ అ క్వాలిటీ వేర్ ఐ సీ యూ ఆస్క్ వై డు యు వర్క్ ఇన్ న్యూ కమర్స్. ఎవ్రీబడి హ్యాస్ వన్ జీన్ లైక్ దట్. So that is very important because what happens, a stereotype వెళ్ళేటప్పుడు it gets boring. ఇప్పుడు నేను హీరోగా తిరు అలాంటి ఉంటుంది, బికాస్ తిరు showed me in such a feminine heroine type that no other filmmaker could see that. ఇప్పుడు అందరూ బోల్డ్ చెప్పేటప్పుడు చంద్రమౌళి అంత చూసేటప్పుడు he knows that she can also do this. So that is what is important for an actor, when you're able to make them do something else. That's also exciting for the actor. At the same time, it's a big plus for the director to have that vision. వర్కింగ్ స్టైల్కి అంత ఇంప్రెస్ అయిపోయారంటే, నేను ఏ కథ రాసుకున్నా వరలక్ష్మి గారు కథ స్టార్ట్ చేసినప్పుడే అంటే పర్ఫార్మెన్స్ కానీ, లొకేషన్లో కోఆపరేట్ చేయడం కానీ, ఆవిడ బిహేవియర్ కానీ, వరలక్ష్మి గారు ఇకైనా ప్రతి సినిమాలో డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి నేను టిప్స్ తీసుకుంటాను. But that's my, I think it's a blessing because most of the directors I've worked with అంటే ఎలా ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ చేయించొచ్చండి. అంత సపోర్ట్ ఉన్నప్పుడు మేము కూడా కొత్త క్యారెక్టర్ రాయడానికి కూడా మాకు ఈజీగా తీసేసుకుంటుందని ఒక ఒపీనియన్ ఉండిపోతుంది. ఇప్పుడు ఒక 60+ ఏజ్ గ్రూప్లో క్యారెక్టర్ చెప్పినా కానీ ఆవిడ వెంటనే చేద్దామని అంటే అంత సపోర్ట్ తీసుకుంటారు, క్యారెక్టర్ అంత అంటే తీసుకొని చేద్దాం. సో అది ఒక డైరెక్టర్ కి కావాల్సిన పాయింట్ అదే.
No, because it's exciting for both the parties. See, director ki it's exciting for the actor also. So you're able to write kada oka లేదు ఇప్పుడు ఈ క్యారెక్టర్ పెడితే ఇక్కడ ఈ మాత్రమే వీళ్ళు మాత్రమే దీంట్లో పెట్టకేసింది ఒక ఏం చెప్తారు ఒక బాక్స్ లోకి వెళ్ళిపోతారు కదా. You should have the freedom of ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ సినిమాలో ఇప్పుడు మన క్రాక్లో చూసాము జయమ్మ కనబడింది. ఈ సినిమాలో మళ్ళీ ఆద్య ములుబడే కనపడుతుంది. జయమ్మ ఎక్కడ కనపడదు అసలు మనకి. ఆద్య ములుబడే అంటే అంత వేరియేషన్ కూడా మనం ఓన్లీ క్యారెక్టర్ కనపడుతుంది. అంత వెస్టర్న్ యాక్టర్. ఓకే, అండ్ రీటేక్ చేద్దాం అని చెప్పడానికి ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. సో మన విజయ్ గారు ఎలా చెప్తారు రీటేక్ చేద్దాం ఇంకొక టేక్ చేద్దాం అంటే? నాకు అన్ని రాలేదు యాక్చువల్గా. అంటే యాక్చువల్గా అంటే షార్ట్ అయిపోయింది అలాంటి చూసినప్పుడు నన్ను చూస్తారు ఆవిడ. నా ఎక్స్ప్రెషన్ మాట్లాడిపోద్ది. పక్కన కూర్చొని నెక్స్ట్ డాల్ చూసుకుంటాను. నేను కట్ ఓకే రాలేదని చెప్పేసి ఆ నెక్స్ట్ డాల్ చూసుకుంటాను. ఓకే అంటే నాకు అర్థమైపోయిందండి మీ ఎక్స్ప్రెషన్ చూసే. See, I'm a very director's actor. I don't think about whatever the director wants, I'll give it to them. Like even with Bala Sarotha, అది అక్కడ వచ్చింది ఒక learning experience చెప్పొచ్చు అది. I've learned that whatever he wants, if the director wants something, you give it to them. Unless you feel it's very wrong, you can suggest. But when they're very clear, but he was extremely focused and clear on what he wanted. ఈ సీన్ లానే జరగాలి. ప్లస్ ఐ డోంట్ నీడ్ ద ఎంటైర్ బ్యాక్ స్టోరీ ఫ్రంట్ స్టోరీ అవన్నీ నాకు అవసరం లేదు. ఒకసారి ఒక టైం విక్రమ్ మీదలో వచ్చి ఐ రిమెంబర్ గాయత్రి కేమ్ అండ్ సాట్ విత్ మీ అండ్ సెడ్ సో వాట్ హస్ హ్యాపెండ్ ఇస్ ఫుల్ బ్యాక్ స్టోరీ ఫ్రంట్ స్టోరీ చెప్పింది. అంటే చూసాను ఒక 20 minutes చెప్పారు. నేను ఏం చేయాలి ఇది చేయాలి షార్ట్ నేను చేసుకుంటాను ఏం ప్రాబ్లం. ఓ మీ ఇలాంటి యాక్సెప్ట్ ఓకే ఓకే ఆయన అర్థమైంది. ఇప్పుడు ఫుల్ కదా చెప్పే అవసరం లేదు. కమ్ అండ్ డూ ఇట్ ఆఫ్ అండ్ గో. సో ఐఎమ్ వెరీ ఈజీ విత్ ద డైరెక్టర్ దట్ వే. సో ఇట్స్ ఐఎమ్ వెరీ డైరెక్టర్స్ యాక్టర్. సో దట్ వే ఇస్ ఈజీ. ఓకే, అండ్ తెలుగులో మీ వాయిస్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో నాంది ట్రైలర్ చూసిన తర్వాత కింద కొన్ని కామెంట్స్ లో సో వేర్ ఇస్ వరలక్ష్మి గారి వాయిస్ అని కొన్ని నేను కామెంట్స్ కూడా చదివాను. ఆ కథ వచ్చి ఏం చెప్తారు? యాక్చువల్గా అంటే రిలీజ్ మేము ప్రిపోన్ చేస్తున్నప్పుడు కుదరలేదు. అందులో ట్రైలర్ రిలీజ్ చేసాము. లేట్ అవుతుంది అంటే వాయిస్ డబ్బింగ్ టైం పడుతుంది. నేను వేరే వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నా కానీ నన్ను ఫైట్ చేసి కమాండ్ చేసి కన్విన్స్ చేసి అన్నీ చేసి ఆవిడే 4 days డైనర్లు కూర్చొని మొత్తం వాయిస్ మొత్తం చెప్పారు. ఎక్స్ట్రాడనరీ చెప్పారు డబ్బింగ్ కూడా. సో ఇప్పుడు సినిమాలో మీ వాయిస్ తోనే ఇంకా ప్లస్ పాయింట్ అదే యాడ్ ఆన్ పాయింట్. ఇంకా నో ఫర్ మీ ఏమంటే పర్సనలీ ఇఫ్ ఐ నో ద లాంగ్వేజ్ నేను ఫస్ట్ కూడా అది చెప్పాను విజయ్ ఐ ఆల్వేస్ ట్రై. నేను ట్రై చేసి ఫెయిల్ అయిపోతే ఐ విల్ అలౌ ఇట్. బట్ ట్రై చేసేది వచ్చి నాది ఎప్పుడో ఫస్ట్ నుంచి నాకు ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. బికాజ్ ఏమంటే మేము అక్కడ ఒక ఎమోషన్ చేసేటప్పుడు యూ కెన్ అనదర్ పర్సన్ కెనాట్ రీక్రియేట్ దట్ ఎమోషన్. Only I know what I did there only because there are some few lines in the thing where ఒక sarcastic గా ఉంటుంది. బట్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆ sarcastic గా చెప్పే కైలేదు. సో సో I know emotion ఉంది. So you can't, somebody else will not know what you've done there. So when you know the language and you can try, చెప్పండి ఫస్ట్ వచ్చినప్పుడు సరే నేను డబ్బింగ్ చేస్తాను మీరు చూడండి, మీరు నచ్చలేదంటే చాలా ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ అండర్స్టాండ్ బికాస్ ఇట్ ఈస్ అ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ అ కోర్ట్ రూమ్ డ్రామా. బట్ నాకు తెలిసి నా వాయిస్ పెడితే బాగుంటుంది. నేను చాలా ఫైట్ చేశాను అండ్ ఐ సెడ్ ఐ కమ్ టు హైదరాబాద్, ఐ డూ ఇట్ ఈవెన్ దో ఐ హ్యాడ్ వర్క్ చేసాను. ఐ వాంట్ టు ఫినిష్ డబ్బింగ్ బికాస్ 19th రిలీజ్ గా పెట్టి ఐ సెడ్ యూ సీ ఇట్. సో ఇవాళ మార్నింగ్ అందరూ చూసి ఇప్పుడు నాకు ఓకే మార్క్స్ చెప్పారు అందరూ. ఓకే మార్క్స్ కాదు సూపర్ మార్క్స్. ఓకే, అండ్ ఇలాంటి సినిమాలో లాజికల్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. లాజికల్ పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్ యాజ్ అన్ ఆడియన్స్ గా. సో మీరు ఆ లాజికల్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు ఏ విధంగా ఆలోచించారు? సో ఏ విధంగా మీరు ఓకే ఇక్కడ ఈ పాయింట్ మిస్ అవ్వదు ఈ పాయింట్ మిస్ అవ్వదు అని మీరు స్క్రిప్ట్ రీసెర్చ్లో అన్నీ వచ్చేస్తాయండి. రీసెర్చ్ చేసినప్పుడు అంటే చాలామంది మీ టైం లాయర్స్ని రిటైర్ చేసేసి జెడి లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరితో కలిసి కూర్చొని డిస్కషన్ చేసి అవర్స్ కూర్చొని తర్వాత స్టోరీ రెడీ అయింది. కాబట్టి ఎక్కడ ఏ లాజిక్ మిస్ అవ్వదు. కొత్తగా ఒక పాయింట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందరికీ అర్థమయ్యేలా చెప్పాం కూడా దాన్ని. సో అలా జరిగిందనమాట. బట్ నిజంగా ఇట్ వాజ్ ఎ నైస్ ఇంటర్వ్యూ. సో ఇలా ఐ మస్ట్ థ్యాంక్ ఫ్యూ పీపుల్ బట్ బిఫోర్ బికాస్ ఫర్ దిస్ ఫిల్మ్ నాకేమంటే లైక్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఫర్ మీ ఐ వాజ్ హ్యాపీ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ బికాస్ నాకు ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. బికాస్ చాలా సినిమా చేసినాను అండ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఛాలెంజ్ లైక్ నాకు తార తప్పటి చాలా ఛాలెంజింగ్ గా ఉండింది బికాస్ దట్ వాజ్ లైక్ వెరీ ఛాలెంజింగ్ రోల్ ఫర్ మీ ఇన్ బాలాజీస్ ఫిల్మ్. దాని తర్వాత దిస్ ఫిల్మ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ బికాస్ ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ షూట్ అండ్ స్టడీ బికాస్ ఐ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ డే బికాస్ ఎగ్జామ్కి పోయేలాగా నాకు ఉండింది. బికాస్ అది కూడా ప్రాబ్లం ఏమంటే నేను తప్పుగా చెప్తే అంతమంది వెయిట్ చేయాలి, ఇంకా 1 hour పోతుంది. సో అవన్నీ నా మైండ్లో ఉంటుంది. సో ఫర్ దట్ ఐ మస్ట్ థ్యాంక్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ వెదర్ ఇట్ వాస్ ధీరజ్ హెల్పింగ్ ది డైలాగ్స్ ఆన్ సెట్ అండ్ డబ్బింగ్లో వచ్చి రమేష్ అండ్ సతీష్. బోత్ ద సతీష్ వాజ్ ద టెక్నీషియన్ హూ డిడ్ ఆ డబ్బింగ్. దే రియలీ హ్యాడ్ పేషెన్స్ బికాస్ నాకు ఒక్కొక్క వర్డ్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ బికాస్ ఐ డోంట్ స్పీక్ ద లాంగ్వేజ్.
సో ఒక వర్డ్ వచ్చాక ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దే వర్ రియలీ వెరీ సపోర్టివ్, వెరీ పేషెంట్ అండ్ డబ్బింగ్ చేపించారు. సో వాళ్ళు అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. బట్ ఎస్, సినిమా పెద్ద హిట్ అవ్వాలి, రేపు 19th రిలీజ్ అయ్యి. సో సక్సెస్ సెలబ్రేషన్స్ లో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఈ సినిమాలు చేస్తున్నారు కదా, మీరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతూ ఉండండి అండ్ ఇంకా చాలా చాలా హిట్స్ కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. సో చూసారు కదండి, మొత్తానికి కొన్ని క్వశ్చన్స్ కవర్ చేసాము. సో ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉన్న TFPC. నేను మీ కృష్ణ చైతన్య. అందరూ సబ్స్క్రైబ్ చేయండి TFPCకి. Please subscribe to TFPC.